హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. ఈరోజు మీకు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చలో స్టార్ట్ చేద్దామా. ఒక ప్యాన్లో చిన్న కట్ చేసిన కోకోనట్ ఆయిల్లో వేయించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఆనియన్ ఆయిల్లో వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్. నెక్స్ట్ 5 to 10 కాషు ఆయిల్లో వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్ యాడ్ చేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు యాడ్ చేసి అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. అంత మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 to 10 minutes ఆయిల్లో మగ్గనియాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అనేది ఆయిల్లోనే మంచి మగ్గనియాలి. ఆయిల్ అంతా పైన తేలాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చేసింది ఆయిల్. నెక్స్ట్ ముందుగా పట్టుకున్న గ్రేవీ యాడ్ చేయాలి. ఆనియన్, క్యాషు, చిన్న కట్ చేసిన కోకోనట్ అది మిక్సీలో పట్టుకొని యాడ్ చేయాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేయాలి 1 స్పూన్. టేస్ట్కి తగిలినట్ల చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, అదంతా మంచిగా కలుపుకోవాలి చికెన్కి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 to 10 minutes మగ్గనియంగా సో ఆయిల్ అంతా పైకి వచ్చేసరికి మగ్గనియాలి. ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాప్ పెట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపించాను. ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా అయిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.